ఉమ్, ఓకే. సో ఇది కొంచెం కర్సర్ పెద్దగా చేసుకుంటున్నా. ఏముంది ఇక్కడ? అందువల్ల కింగితి చ ఈ అష్టాధ్యాయ సూత్రం ద్వారా ఏమైతుంది? గుణము రాదు. యుద్ధలు రాదు. ఇంకొంచెం తెలుపు. సూత్రం ద్వారా గుణము రాదు, ప్రాప్తించిన గుణము రాదనమాట. రాదు అంటే అది వచ్చింది, ప్రాప్తించింది. ఎలా ప్రాప్తించింది? ఉగంతల సార్వధాతు ఇక్కు వర్ణం. కారణం. ఇక్కు వర్ణం ఉంటే ప్రాప్తిస్తుంది కదా. ఉమ్, అష్టాధ్యాయ సూత్రం ద్వారా ఇక్కు వర్ణాలకి గుణం రాదు. ఉమ్. దేనికి రాదు ఇక్కు మామూలుగా వర్ణాలకి? సార్వధాతుకం ప్రకారం వచ్చేసింది దాని గుణం. సార్వధాతుకం మనము ఎప్పుడైతే చెప్పుకున్నామో అది గుణం వస్తుంది అనమాట. సార్వధాతుకమైన ఉండొచ్చు, ఆర్ధధాతుకమైన ఉండొచ్చు, కానీ మనకు అక్కడ సార్వధాతుకం ఉంది, దానివల్ల గుణం వచ్చింది. అయితే ఆ వచ్చింది. వచ్చిన గుణాన్ని ఇది ఆపేస్తుంది అనమాట. ఉమ్, ఓకేనా? ఉమ్, అష్టాధ్యాయ సూత్రం ద్వారా ఎక్కువ వర్ణాలకి గుణము రాదు. నిజానికి ఆపేసింది, అక్కడ అపిత్ ఆపేసింది. కింగితిచ, అపిత్ కాదు. అపిత్ అవటం వల్ల అది గిత్తోత్ అయింది. ఆ. గిత్తోత్ అవటం వల్ల ఆ సూత్రం కింగితిచ ఆపేసింది. అదే కింగితిచ గిత్తోత్. ఆపింది. ఒక నిమిషం. కింగితిచ ఆపింది. ఎందుకు ఆపింది అంటే అది అక్కడ గిత్తువత్ భావం వచ్చింది కాబట్టి. అర్థమైందా? గిత్తోత్ భావం ఎందుకు వచ్చిందంటే అపిత్ వలన వచ్చింది. అది అలాగా. ఓకేనా? సో ఆపింది అంతే. ఎవరు? కింగితిచ. కింగితిచ. ఇక్ వర్ణాలకి గుణము రాదు. ఓకేనా? ఓకే అమ్మా. ఇప్పుడు గ్లిచ్ వస్తుంది. ఇది కూడా ఒక 15-20 రోజులు నడుస్తుందా? ఇదా ఏమో మీ ఊరు నడిపిద్దామా తొందరలో? నడిపిద్దాం. అది అన్ని మొత్తం అంతా నేర్చుకోవాల్సిందే, మళ్ళీ మధ్యలో ఆపటానికి కుదరదు కదా. అదే కదా. సో ఇంతవరకు అయిపోయిందండి, దీని నోట్స్ అయిపోయింది ఇక. ఓకే, ఒక్కసారి మనం దీనికి ఫోటో తీద్దాం. ఫోటో తీస్తే అన్ని పాయింట్స్ ఒక దగ్గర ఉంటాయి కదా. ఫోటోగ్రాఫర్ రాలేదా ఈరోజు? రాలేనట్టుంది. ఎవరు? మన సుబ్బలక్ష్మి గారు తీస్తారా? పిట్ టు స్క్రీన్ చేసుకొని తుదాది గణహ అక్కడి నుంచి తీయండి. ఇప్పుడు నేను పెట్టాను, ఒకసారి చూస్తారా? తీసారా ఫోటో? నేను తీయలేదు. నేను ఫోన్ లో లేను కదా, అందుకనే కొంచెం కష్టం. మంచి రాదు. ఓకే, సో మనం పీడిఎఫ్ చేసి పంపించవచ్చులే గానీ. ఓకే, ఇప్పుడు నేను వేరే స్క్రీన్ తీసుకుంటున్నా అండి. న్యూ స్క్రీన్ తీసుకొని మనకి రూపసిద్ధులు చేద్దాం ఇప్పుడు. ఓకే, తీసారు కదా, నేను తీసేసినాను. ఈజీగా ఉండాలి మాకు చెప్పడానికి. క్లారిటీ రాలేదు మేడం. రాలేదా? సరేలే, ఉండని ఇంకా. రాలేదు క్లారిటీ. పీడిఎఫ్ లో వస్తుంది అంటలేండి. పీడిఎఫ్ లో వస్తుందిలే. ఓకే, కానీ దగ్గరగానే పెట్టాను మొబైల్, అయినా సరే రాలేదు. పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంకొక విషయం, ఈ గణానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అదొకటి కూడా రాద్దామా? అది అందరికి తెలిసింది కదా, అన్ని గణాలకి ఆ గణాల మొదటిది దాంతోనే ఆ గణం పేరు వస్తుంది కదా. అవును, మొదటి ధాతు పేరు. అంతే. అది అన్నిటికీ కరెక్టే, కాకపోతే కొత్తగా వచ్చి చూసాను. చూసాను. గుడ్ జాబ్. సో థ్యాంక్ యూ. అయితే ఒక తుదాది గణం గురించే చూడాలనుకోండి, ఎవరైనా ఫస్ట్ వింటారు, అప్పుడు అదేంటి ఎలా వచ్చిందంటే తెలియదు కదా. సరే రాద్దాం. సో అట్లాగా ఫోర్త్ పాయింట్ ఏం రాస్తారు అక్కడ? తుదాది గణం అని పేరు ఎందుకు వచ్చింది? అవునా? ఈ గణములోని మొదటి ధాతువు. ఈ గణములో మొదటి ధాతువు తుద్. తుద్ ఆదిగా ఉన్నటువంటి గణము. ఈ గణం ఏంటిది? తుద్ ఆదిగా ఉన్న, తుద్ ధాతువు ఆదిగా ఉన్న గణము కావున తుదాది గణము. అవునమ్మా. దివాది గణంగా ఉంటే దివాది గణము. రాసుకోండి. 4వ పాయింట్ ఏం రాస్తారు? ఈ గణము తుద్ ఆదిగా ఉన్న
గణము. గణము. ఈ గణములోని ధాతువులలో ఉమ్. ఈ గణములోని గణము మొదటి ధాతు. మొదటి ధాతువు అనాలి. ఈ గణము ఆ తుద్ద ఈ గణంలోని ధాతువులలో మొదటి ధాతువు తుద్దు. తుద్ అనే ధాతువు ఆదిగా ఉంది కాబట్టి తుదాది గణం అని అది పేరు. అది ఉమ్. తుద్ అనే ధాతువు ఆదిగా ఉంది కాబట్టి రాసుకోండి, అది కరెక్ట్. తుదాది గణం. తుద్ అనే ధాతువు ఆదిగా ఉంది కావున ఈ గణమునకు తుదాది గణము అని పేరు. కావున ఈ గణమునకు తుదాది గణము అని పేరు. అమ్మ దీని యొక్క అర్థ సందర్భము ఏమర్థ సందర్భం? ఈ ధాతు తుదాది తుద వ్యథనే. తుద వ్యథనే అంతేనా అది అనుకుంటా. ఒక నిమిషం ఆగండి, చూద్దాం. అంటే తుద వ్యథనే. దుఃఖపెట్టడం కదా. అవునండి, వ్యసనే అంటే దుఃఖ పెట్టడమేనా? సూపర్. తుద వ్యథనే అంతే. వ్యధనం అంటే దుఃఖం. వ్యసనం సో అంటే తుదాది గణం అని పేరు వచ్చింది. తుదాది అంతేనమ్మా. గణం అని పేరు. ఉమ్. గణము అని పేరు. ఇక్కడ రాసుకోండి, తుద వ్యథనే కింద రాసుకోండి. తుద వ్యర్థనే. తుదా ఏంటది? తుదా. తుదా. ఉమ్. తుదా వ్యథనే. దుఃఖపడటం అని వస్తుందమ్మా అర్థం. దుఃఖపడటమా? సప్తమిలో చెప్పారు కదా. ఇందులో వ్యధ అనుభవించడం, బాధపడడం, బాధను అనుభవించడం. అక్కడ రాసుకోండి అమ్మా. దుఃఖాన్ని దుఃఖింప చేయడం. దుఃఖ్ దేనా, దుఃఖింపజేయడం. దుఃఖింప పెట్టడం, దుఃఖింప చేయడం. ఉమ్. ఓకేనా? నెక్స్ట్ పీడాకరణ, పీడించడం. అంటే దుఃఖించడం, పీడించడం. ఇతరులు దుఃఖపెట్టడం అంతే కదా. దుఃఖించడం, దుఃఖింపజేయడం, పీడించడం. దుఃఖింపజేయడం, పీడించడం అంటే అవును. ఇతరులను. అవును, ఇది పరస్మైపది ధాతువు కాబట్టి ఇది ఇతరులకే వస్తుంది కదా. ఇది ఉమ్. యాక్చువల్గా ఇదేంటిది? ఉభయపది ధాతువు. ఇదేంటిది? 6. అమ్మా ఇక్కడ ఉపపది. వ్యర్థనేకి కవితమ్మ, ఉమ్. వ్యర్థనేకి అది పైన రకారంగా ఆ? పైన రకారం ఇది వ్యర్థనే అన్నారు కదా. వ్యర్థనే అనలేదు నేను, వ్యథనే. వ్యసనే వ్యర్థనేనా? వ్యథనే వ్యసనే సాగదండి. థా వ్యథనే. ఒత్తు వ్యర్థనే. థ. ఆ. అదే మహాప్రాణం. దుఃఖింపచేయడం, పీడించడం. ఉమ్. ఉభయపది. సో దీనికి ఏమేమి రూపాలు వస్తాయి చెప్పండి? అకారం పెట్టండి. ఇక్కడ ఏమొస్తుంది? తుద. తుద్, తుదతియా? తుదతియా? తీతే. ఏం చెప్తారు ఇక్కడ? తీతి అంతే. తుదతి, తుదతే అంతే. తుదతే. తుదతే. అంటే ఏంటి? ఆత్మనే పదం. బాధపడ్డాడు, ఆ? బాధించబడ్డాడు. అలా అదే పెడుతున్నాడు, అలాగదమ్మా. పీడిస్తున్నాడు. తుదతే అంటేనేమో అతను బాధపడుతున్నాడు కదా. తుదతి అంటే తుదతే బాధ. అంటే వేరే వాళ్ళని బాధపెడుతున్నాడు. అవునండి, తుదతి అంటే తనను బాధపడుతున్నట్టు. కరెక్ట్. ఆ? అవును. సో బాధ పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, రెండు రాసుకోండి. ఏం రాస్తారు? బాధ అలాగే అది ఆత్మనేపది స్వార్థంలో వస్తుంది అంటారు కదా. అదే కాబట్టి తుదతే వచ్చి అతను బాధపడుతున్నాడని. అంతే అంతే. ఇది లట్లకారం కదా. అవును.
ఉప్స్. ఈ రూపాయలు కూడా ఈజీగానే ఉన్నట్టున్నాయి ఇవి. ఈజీగా అయిపోతే త్వరగా అయిపోతుంది. మనం ఈజీగా ఉంటే త్వరగా కంప్లీట్ అయిపోతుంది గణం అని అంతే. ఓకే. సో ఇప్పుడు దీనికి మనమే రూపసిద్ధి చేస్తాము. ఇప్పుడు పిక్చర్ తీయగలిగితే బెటర్, కాకపోతే వద్దులే, ఇక నేను పీడిఎఫ్ చేసేస్తున్నా, ఆల్రెడీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇది మీరు డైరెక్ట్ గా ఆ రాశారు, షా రాయాలి కదా ఫస్ట్ ఒకసారి. రాయాలి. ఇది రూపసిద్ధి కాదు కదా, జస్ట్ ఊరికే అలా. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసి పెట్టేయాలండి గ్రూప్. పెట్టేయండి. యా, మీరు బ్రాకెట్ లో షా రాసి బ్రాకెట్ లో ఆ రాసుకోండి. ఓకేనా? ఓకేనా? ఈరోజు గేమ్ ఆడదామా? ఆడాలి. ఈ ధాతు చెప్పండి, ఈ ధాతు మొదలు పెట్టాక ఇవాళ. సరే, ఇవాళ తేలిగ్గా ఉంది కాబట్టి అందరికి బాగానే వస్తాయి మార్కులు. వచ్చేసింది కాబట్టి ఇవాళ గేమ్ లేదు. కొత్త బోర్డు తీసుకున్నామండి మనం ఇప్పుడు. ఓకే. కొత్త బోర్డు మీద ధాతు చేయాల్సిందే. అవునమ్మా. సరే, ఇప్పుడు మనము టైటిల్ ఏంటి? మన టైటిల్ తుదాదిగణ. తుదాదిగణ ధాతువులు. సో ఇప్పుడు తుదాదిగణ ధాతువులను రాసుకోండి. తుదాదిగణం అని రాసుకోండి. తుదాదిగణ. ఓకేనా? సో తుదాదిగణం, దాని అర్థ సందర్భం కూడా రాయాలి కదా. అర్థ సందర్భం కూడా రాయాలి కదా. మునిగారు 6 పాయింట్లు రావాలి కదా. సో ఇప్పుడు ఒక్క నిమిషం. ఆగండి. ఇకారాంత ఉకారాంత ధాతువులను రాయండి. మీ హెడ్డింగ్ ఏంటిది? ఇకారాంత ఇక్కడ ఈ రెండు రాసుకోండి. ఈ ఉ. ఓకేనా? ఈ ఇకారాంత ఉకారాంత ఊకారాంత అంటే ఏంటిది? ఎక్కడ ఉండాలి అవి? అంత అంటున్నాం, అవునా? అంతములో ఉండాలి. ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి? అలాంటి ధాతువులు 10 ఉన్నాయి, రాసుకోండి. ఈకారమో ఉకారం వర్ణము ఊ వర్ణం అని చెప్తే 2 వచ్చేస్తాయి కదా, అట్లా రాయకూడదా? ఇక్కడ ఈకారాంత అంటే అక్కడ మిస్టేక్స్ రావు. ఈ వర్ణము వర్ణం అది కూడా చెప్పచ్చు. యా, ఇది ఇక్కడ వర్ణం కాదు, అక్కడ అంతములో ఉండాలి కాబట్టి మనం అంతమని రాసుకోవాలి. ఈ వర్ణాంత ఊ వర్ణాంత అని పెడతాం, రాసుకోండి. కానీ ఇక్కడ మనకి అది చెప్పొచ్చు. ఈ కారాంతం అనేది ఇవి మనకి పర్టికులర్ గా మెన్షన్ చేసిండ్రు అనమాట ఇక్కడ. ఈ ఆంధ్రులకి కారం తగలాలంటమ్మా. అదే. ఓకే. 10 ధాతువులు ఏంటో రాసుకుంటారా ఫస్ట్? ఫస్ట్ రాసుకున్నాక రూపసిద్ధి చేద్దాం. ఓకేనా? ఓకే. రిగతౌ ఏంటి? రిగతౌ అంటే ఏంటి? వెళ్ళడం. రాసుకోండి ఇక్కడ, వెళ్ళడం. అంటే ఇవన్నీ గచ్చేద్దత్తు కదా. నెక్స్ట్ రెండవది అవునండి. దాంట్లో ఉపదేశం అదేంటి? దాంట్లో ఇత్తు సంజలు ఏమైనా ఉన్నాయా? తొందర చెప్పండి. ఎక్కడ లేదు అదే ఇది లేదు కదా, అనునాసికీకారం కాదు కదా. అనునాసికీకారం. ఇత్తు సంజ సూత్రాలు ఏమేమి ఉన్నాయి చెప్పండి. మనం నేర్చుకున్నాం, అది ఆర్డర్. టిగతౌ వెళ్ళడం. ఊహ నుంచి స్టార్ట్.
ఉపదేశార్థన నాసిక ఇత్తు హలంత్యం. చుల ఆశ చుల ఆశ చుల. చెప్పండి ఇంకా ఊహన ఆశ చుల. చెప్పండి ధాతువులు చెప్పండి. ఐ మీన్ లైక్ ఏంటి సూత్రాలు? 7 సూత్రాలు. ఉపదేశాదినాసిక ఇత్తు హలంత్యం ఆ, లషక్ చుట్టూ భక్తో చుట్టూ దుష్మః. లశక్వతద్ధితే. ఉమ్. ఊహన ఆశ తర్వాత అలా చెప్పుకుంటూ వెళ్దాం. దాత్వాదేహే సహ అవిభక్తో సహ దుష్మః. అది రాదనుకుంటా. మన నవ్వు రఘుపతి గారు ఆడంలో వెళ్ళండి. ఆదిర్నిటుడవః. షకారం కాబట్టి లషక్వతద్ధితే. ష అంటే ష ప్రత్యయ ష ప్రత్యయస్య. ష ప్రత్యయస్య ప్రత్యయః. తర్వాత ఆశ కాబట్టి ఆద్రీంతుడవః. ఆదినీకుడవః. లాయేమో లషక్వతద్ధితే. ఓకే, ఉత్తమం. ఓకే, ఆ 7 కూడా ఏంటివి అవి? విత్సంజ్ఞా సూత్రాలు. సో నివాసగత్యోః క్షి. ఈ మూడో ధాతు ఏంటమ్మా? అన్ని ఒక్కొక్క అక్షరాలేనా? ధీ ధారణే. దీనా? ధీ ధారణే. సరే, అది కలిపేసేటప్పటికి ఒకటే గీత గీసేటప్పటికి మాకు డౌట్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ నివసించడం వెళ్ళడం, దానికి నివాస త్యాగే నివాసగత్యోః. ఓకే, నివసించడం. మ్యూట్ లో పెట్టుకోరా ప్లీజ్. ఓకే, సో ఏమన్నాం ఇక్కడ? ఏంటి ఒకటే రాయడం ఏమో అంటున్నారు? ధీ ధారణే విడివిడిగానే ఉంది కదా. అలా కదమ్మా, దీకి పైన అది రేఖ కలిపేశారు కదా, రెండిటికి రెండు అది గీలాగా రాశారు మీరు. అయ్యో దేవుడా. ఆడ గుండు పెట్టింది కదా. అదే కదా. ఆ సరే కానీ గుండుని చూడట్లేదు. మాకు అలాగా విడివిడిగా రాయటం, గీత ఓకే, రెండు గీతలు ఓకే. రాయటం అలవాటు మాకు. అవునులే, అవునవును. ఓకే. సో నెక్స్ట్ అండి గు. ఇవన్నీ ఒక్కొక్క అక్షరాలు భలే ఉన్నాయి ఈ ధాతువులు. పూరి అంటే ఇకారం ఉకారం అంతంలో ఉంది కదా, అది చెప్పింది. ఈకారం రాదు, ఈకారమే వచ్చింది. ఓకే, పైన రాసుకోండి. ఇప్పుడు ఉకారం వచ్చింది. పురీషో ఏంటి? పురీషోత్సర్గే అంటే మలము విసర్జించడం. పురీషో ఓకేనా? ఓకే. నెక్స్ట్ 6వ ధాతువు ధృ. గతి స్థైర్యయోః. ఇట్ టు స్క్రీన్ చేసుకోండి అమ్మా లక్ష్మి గారు. ధృ. అన్ని రస్వైకారం వచ్చినాయి, దీర్ఘ ఈకారం రాయలేదు. ఒకటైనా ఒకటి రాస్తామండి, ఆగండి. ఒక ఆర్డర్ లో పోతున్నాం మనం. ఓకే ఓకే. స్థై- ఈ అని చెప్తున్నప్పుడు దీర్ఘం కూడా వెంటనే చెప్పేసి అనుకోండి. ఈ ఓకే. గతి ఈ దీర్ఘం లేదంటే ఇప్పుడు ఊ వచ్చిందంటే దీర్ఘం లేనట్టే కదా. ఈ కరంలో దీర్ఘం లేదు. అదే నాకు స్థాయి. డౌట్ వచ్చి అందుకే చెప్పింది నేను. లేవు అదేలే. అయ్యో. సో గతి స్థైర్యయోః అంటే ఏంటి? వెళ్ళడము. గతి అంటే వెళ్ళడము, స్థైర్యం అంటే ఏంటి? స్థిరంగా ఉండడం. ఓకేనా? నెక్స్ట్ 7th ఇది కుంగు శబ్దే. ఇప్పుడు ఏమొచ్చింది ధాతువు? కుంగు శబ్దే. కుంగు ఏం శబ్దం అది? ఐ మీన్ లైక్ ఏం ధాతువు అది? ఏ పది? ఆత్మనేపదం. ఉత్తమం. ఎలా వచ్చింది? ఇంగు ఉంది కదా చివరిగా. దానికి సూత్రం చెప్పగలుగుతారా? సూత్రం
కింగ్ తీసానా? అనుదాత్తంగితాత్మనేపదం. ఆ అనుదాత్తంగిత అనుదాత్తంగిత ఆత్మనేపదం తంగిత ఆత్మనేపథం. అంటే గకారం ఎత్తైనటువంటి వాటికి ఆత్మనేపది అని చెప్పింది ఆ సూత్రం. గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం. మునిగారు ఏంటి మునిగారు? గట్టిగా అరవటం, నన్ను గట్టిగా ఇరికించబాకండి అరుస్తున్నాడు ఇంకా కదా. అంటారా? శబ్దం చేయటం. పురుషార్థం చేయడం ఎందుకు ఎత్తది గట్టిగా మాట్లాడితే? అమ్మ బాబోయ్. పురుషార్థమా? ఎవరన్నారు? ఇప్పుడు మీరు అన్నారుగా శోభనాద్రి గారు సైలెంట్ గా ఉండి నవ్విస్తుంటారు. కాదా? ఓకే ఓకే. అరవడం. నెక్స్ట్ అండి 8వ ధాతువు ఏంటి? ను 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 స్తవనే. ఏంటండి? స్తుతించడం. ఇది స్తవనే అంటే ఏంటిది? స్తుతించడం. స్తుతించడం అంటే ఏంటి? ఉన్న గుణాలను పొగడడం. ఉన్న గుణాలను చెప్పటం కదా. పొగడడం. ఉన్న గుణాలను గుర్తు చేసుకోవడం స్తుతించడం అంటే. అంటే పొగడడం అమ్మా. ఉమ్. ఈ స్తుతి అనే దాని నుంచే స్తోత్రం వచ్చినట్టుంది కదమ్మా. స్తోత్రం. అవును అవును. అవును. సో ధూ ధూ విధూననే కంపించడం. విధూననే. ఓకేనా? విధూననే అంటే కంపించడం. పంపించడమా? వనకడం అంటాం కదా, కంపించడం వనకడం అలా. సో నెక్స్ట్ 10వ ధాతువు షు ప్రేరణే. షు ఏంటది? ప్రేరణ. షు మనకి నిత్య ప్రేరణే వస్తుంది కదా, అలాగే ఇది ఏమో అంతేనా? అంతే. దాని అర్థం ఇక్కడ ప్రేరణే, ప్రేరేపించడం. విధువుననే. ఉమ్. విధువునంటే కంపించడమా? విధూననే. విధూననే. ఓకేనా? సో ఇప్పుడు షు ప్రేరణ ఏమైపోతుంది? తొందరగా. షో. ఆ, సా సా ఆ, అంటే సు. గుణం కాదు. ధాత్వాదేహ సా. షరతః. షా, సా, షూ. సా అవుతుంది. షూ ఇంకా షూ 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 అవుతుంది. ఓకే. షూ. ను స్తవనే. ను 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 నోణః. ఏంటది? నోన. నో. నోనః సూత్రం. నోనః నః. నః. ఇంకా ఇంకేమున్నాయి అక్కడ? రీకేమైంది? రీ గతవు. అంతే. అవన్నీ కూడా పరస్మైపది. ఇక్కడ ఆత్మనేపది ఏమొచ్చింది? కుంగ్ ఒకటి. కుంగ్ అంటే ఏమొస్తుంది అక్కడ? తే వస్తుంది. అర్థమైందా? అవునమ్మా. ఓకే, ఉత్తమం. సో ఇవ్వండి ధాతువులు. ఈ 10 అన్ని తప్ప అన్ని ఒక్కొక్క అక్షరమే ఉన్నది. సో ఇప్పుడు రీగతవ్ అనేది చేద్దాం ఇప్పుడు. ఓకేనా? రీగతవ్ అనే రూపసిద్ధి చేద్దాం ఇప్పుడు. రీగతవ్ ఏంటిది? ధాతువు ఏంటిది? ఫస్ట్ ధాతువు మనం ఏంటిది చేస్తున్నది ఇప్పుడు? గతం. మొదటి ధాతువు రీగతవ్ చేస్తున్నాం ఇప్పుడు. మేడం ఇలా ఇకారాంతం గాని ఈకారాంతం, ఉకారాంతం ఆర్ ఊకారాంత ధాతువులు 10 ఉన్నాయి అన్నది ఎలా తెలుస్తుంది మనకి? సరే, మనం అక్కడ అది ఉన్నది కదా మొత్తం అదే మంచిగా ఫిల్టర్స్ ఫిల్టర్ చేయాలి. ఒకసారి క్లాస్ అయిపోయాక అది కూడా చూపించరా? యా చూపిస్తా. సో ఇప్పుడు రీగతవ్ అనే ధాతువు అండి. ఓకేనా? మనకి అనుబంధ లోపాలు ఏమైనా ఉన్నాయా? యుక్తి సంధ్యలు లేవు. డైరెక్ట్ మనం రూపానికి వెళ్ళిపోతాం. అవునా? అయితే ఒక విషయం మనం తెలుసుకున్నాం. ఏమని? ఓకే సరే దీంట్లో మరి ఈ షా ధాతు రాదా? ఇక వికరణ ప్రత్యయం.
వికరణ ప్రత్యయం. వస్తుంది. సో కొన్ని కొన్ని విషయాలు యాక్చువల్గా పాయింట్స్ రాసుకుంటారు. సరే ఇక్కడే రాయండి. ఇక్కడ ఒక ఇత్తు పేజీ వదిలారా సందర్భ మీరు? కొంచెం పేజీ వదిలారా అందులో లేదా? ఎక్కడ ఇంతకుముందు రాసుకున్న దగ్గర ఆ, వదలలేదు. రాసుకుంటాం, చెప్పండి చెప్పండి, రాసుకుంటాం అదే. పర్వాలేదు. చెప్పండి సరే. ఇది ఆల్రెడీ తెలుసుకున్న విషయాలే. ఒక్కసారి బాక్స్ పెట్టుకొని చేసుకోండి ఈ విషయాలని. ఓకేనా? ఇది కూడా ఓకే. ఫోటో తీసి పెట్టమనండి ఎవరినైనా. ఫోటో కాదమ్మా, మీరు రాయండి. అదే చూడండి, ఇప్పుడు వినండి వినండి, లేకపోతే ఫోటో కాకుండా ఫోటో ఎట్లాగ వస్తుందమ్మా, అది కంప్లీట్ గా వస్తుంది మీకు. ఓకేనా? యా. ఇప్పుడు మనకి ఈకారం ఉంది. ఈకారం తర్వాత ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ ఆల్రెడీ పెట్టేశారు. ఓకే ఓకే, రూపం చూడండి, రి. ఓకేనా? రి. తర్వాత ఏమొస్తుంది మనకి? ధాతువు ఏం చేస్తున్నాం మనం? లట్లకారం చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? సో ఇక్కడ పైన స్టెప్స్ అన్ని రాసుకోండి. ఫస్ట్ ఏంటి? రి అనేది ధాతువు. ఓకే, అది ధాతు. అది ఏ గణము? తుదాది గణం. తుదాది గణం. తర్వాత ఏంటిది? పది. షహ. 10 పరస్మై పది. పరస్మైపది పరస్మై 10. తర్వాత ఏం లకారం చేస్తున్నాము? లట్. లట్లకారం. లట్ లకారం. తర్వాత పురుష. ప్రథమ పురుష ఏకవచనం. ప్రథమ ప్రథమ పురుష. పురుష ఏకవచనం. ఓకేనా? ఏకవచనం. 1 2 3 4 5 6. ఓకే. లట్ లా. ఓకే. ఇక్కడ పైన లా రాసుకోండి. అమ్మా లట్టుకు ఆ విధంగా రాయాలా? లట్ లట్. ప్రథమ పురుష. ఇది ఎందుకు? ప్రథమ పురుష అందుకు ఏకవచనం ఏవ. ఓకేనా? ఓకే, మన ప్రాసెస్ లో ఇది మొత్తం 6 తీసుకొచ్చాము. ఇప్పుడు మనము రి అనే ధాతువుని చేస్తున్నాము. అవునా? అవును. రి ధాతువు. తర్వాత ప్యాటర్న్ ఎలా ఉంటది? ధాతువు, వికరణ ప్రత్యయము, తింగ్ ప్రత్యయం. ప్యాటర్న్ ఏంటి? అవును. అవును. రాసుకోండి అక్కడ. ధాతువు, వికరణ ప్రత్యయం, ధాతువు ప్లస్ వికరణ ప్రత్యయం. తింగు ప్రత్యయం, తింగు ప్రత్యయం. వికరణ ప్రత్యయము తర్వాత ప్లస్ తింగ్ ప్రత్యయం. తింగ్, తిమ్. ఓకే, సో ఈ దానికి ఒక క్లౌడ్ కానీ బాక్స్ కానీ ఏదో పెట్టేసుకోండి అక్కడ. ఓకే. ఓకేనా? మీ బాక్స్ కూడా చాలా మంచిగా ఉందమ్మా. ఓకే, సో ఇప్పుడు ధాతు క్లౌడ్ లాగా ఉంది అది. యా, ధాతువు ఏంటి? మన ధాతువు ఏంటి? రి. రి. రి గతవ్ అని 2 చెప్పండి మంచిగా, మీకు అర్థం రి గతావు. రి గతవ్. రి కాదు, రి అంటే మళ్ళీ ఉపదేశం అలా ఉంది. చెప్తే అర్థ సందర్భం అడగలేదు, ధాతువు చెప్పాలి అంట. అవును, సూపర్. కానీ ధాతు చెప్పినప్పుడల్లా అర్థ సందర్భం కంపల్సరీ చెప్పాలంట. చెప్పండి అదే అదే. ఎందుకంటే ఇక్కడ అర్థం అంటే కొన్ని రోజులు మనకి అది గుర్తుండేదాకా. ఓకేనా? గుర్తుండే రి గతావు. అంతే. రి గతవ్. తర్వాత వికరణ ప్రత్యయం ఏంటి? తుదాది గణం. తుదాదిభ్య షహ. ఉత్తమం. తర్వాత అది తింగ్ కూడా చెప్తే ప్రత్యయం బాగా ఏంటి? గుర్తుంటుంది, రికార్డ్ తింగ్ అయిపోతుంది. ప్రత్యయం మనం ఏం చేస్తున్నామో అది. అవునా? ఇప్పుడు లట్లకారం చేస్తున్నాం. ఏకవచనం తిప్పు. తిప్పు. లట్లకారంలో మనం పరస్మై పది చేస్తున్నాం కాబట్టి తిప్పు. అవునా? ఓకే, ఇదంతా అర్థమైంది అందరికి? రీషాతి. సో ఇక్కడ ఇది రాసుకోండి. ఏం అమ్మమ్మ రాసుకోండి? రిసాతి ఏంటి ఒకసారి అడ్వాన్స్ ఇవ్వండి ఆయనే. అనుబంధ లోపాలు చేస్తే అండి, అనుబంధ లోపాలు చేస్తే ఇదేం రాస్తారు ఇక్కడ? తుదాదిభ్యః. తుదాదిభ్యః శః. తుదాదిభ్యః షావే షహ కాదు. షహ. సూత్రంలో షహ ఉంటది. అమ్మ దీని సంఖ్య చెప్పరా? చెప్తారు మన మూర్తి గారు. మూర్తి గారు చెప్పారు 3177. రాసుకున్నారా? ఆడ రాయండి మీరు కూడా. ఓకే, ఓకే, అందులో వస్తుంది కదా. యా వస్తుంది. 3 1 77. ఓకే, సరే. సో ఇప్పుడు మనకి అదే వచ్చేసింది. సో ఇప్పుడు శాలవిక్ ఇంకా మనకి ఎప్పుడైనా ప్రత్యయం గాని మూల ధాతువుని కానీ చూస్తున్నప్పుడు ఏం చేయాలి? ఇత్ సంజలి ఈ సంఖ్య చూడాలి. సో రీకి ఏమైపోయింది? రీ అలాగే ఉంది, ఇత్ సంజ ఏమీ లేదు.
షాక్ ఏమైంది? షాక్ ఏం లేదు. లషక్వ తద్దితే. ఆ అనుబంధ లోపం వచ్చి ఆ వస్తుంది. తిప్పుకి ఏమైంది? టీ ఉంది. పకారం హలంత్యం. ప్రకారం హలంత్యం. వలంతి. ఇప్పుడు మనం ఇప్పుడు చేసేది ఏ వాళ్ళందరూ లకారం ఇక్కడ? ఇది ఏం టీ ప్రత్యయం? మిగిలింది. ఇప్పుడు లట్ ప్రత్యయం ఇది. లట్. అవునా? లట్ ప్రత్యయం ఇది ఇక్కడ థింగ్. అవునా? సో లట్ కాబట్టి దానికి ఏమైనా తేడాలు ఉన్నాయా? ఈకారం పోవడం గాని రావడం గాని ఏమైనా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు లేదు లేదు. లేదు. ఆగమాలు గాని ఏమన్నా ఉన్నాయి? ఏమీ లేవు దానికి. లేదు. జస్ట్ అంతే. అవునా? అవును. సో ఇప్పుడు రీ ఉంది, ఆ ఉంది. ఉమ్, అవునా? ఆ, రీలో ఆ. ఏముంది? ఈకారం ఉంది. ఈకారం తర్వాత అచ్చు. మనం ఒక సూత్రం నేర్చుకున్నాము. అచిష్ణు భ్రువాం. ఏం నేర్చుకున్నాము? ధాతు. అచిష్ణు అచి ధాతుష్ణు. అవునా? ఏం నేర్చుకున్నాం మనము? అచ్చు ధాతుష్ణు. కాదు. అచిష్ణు ధ్రువామ ఆ? అచిష్ణు అచి. అవును. ఆ, ధ్రువంగౌ ఇక్కడ యంగ్ ఇకో యంగ్ ఎనర్జీ వస్తుంది అనుకుంటా కదమ్మా. ఇకో ఎనర్జీ. ఆగండి. ఇకో ఎనర్జీ ప్రాప్తిస్తుంది. ఉత్తమం, సూపర్ అండి. సో ఇక్కు వర్ణం ఉన్నది, తర్వాత అకారము ఉంది. అవునా? సో అయితే మనకేం ప్రాప్తించింది ఇక్కడ? ఇకో ఎనర్జీ. ఏం ప్రాప్తించింది? అవును. ఇగో ఎనర్జీ అంతే. అంటే ఇక్కు వర్ణాలు ఉంటే, అచ్చు పరములో ఉంటే ఇకో ఎనర్జీ రావాలి. అవునా? ఉమ్, ఉమ్, కానీ ఏంటి? ఉమ్. కానీ ఏమైంది? అచి. అదే ఇప్పుడు అతి అతి ఆ. ఇది వస్తుంది. ఇక్కడ సూత్రం ఏంటి? అదే అది మనం ఇప్పుడు రాసుకున్నాం కదా. మీరు ఇది నేర్చుకున్నారు. అవును, నేర్చుకున్నాం. అచ్చి అచ్చి ఇకో అచి ధ్రువాం అచిష్ణు ధ్రువాం ఏం ఇకో ధ్రువం? రాదు దానికి అచిష్ణు. ఇది రాసుకోండి. అచిష్ణు ధాతు భ్రువాం. అచ్చి భ్రు అంటే ఏంటిది? అది ఒక శబ్దం. అది ఏం శబ్దం? అది శబ్దం. అవును, ఇవేమో ధాతువులు, అదే శబ్దం అనుకుంటా. ష్ణు అనేది వికరణ ప్రత్యయం. ఏది ధాతువులు కాదు. ష్ణు అనేది వికరణ ప్రత్యయము. ధాతు అనేది ధాతువులకి. తర్వాత భ్రు అనేది బ్రుకుటి. భ్రు అనేది ఏంటిది? అది బ్రుకుటి. అప్పుడు అలా ఉన్నప్పుడు, అలాంటివి ఉన్నప్పుడు ఏం రావాలి? వ్యోరు యంగ్ వంగౌ. ఏంటది? ఇవోరి యంగ్ వంగౌ. యోరి ఓకేనా? యోరి. సో ఈ సూత్ర సంఖ్య ఎంత? 6 4 77. 6 4 77. ఓకేనా? ఇప్పుడు మనకి ఇకో ఎనర్జీ సూత్ర సంఖ్య ఎంత? అది 6 1 అమ్మా. అది 1వ అధ్యాయం, 6వ అధ్యాయం 1వ పాదం. 6 1 ఎంత? అది నెంబర్ కరెక్ట్. ఇగో ఎనర్జీ. అవును, ఇక్కడ 6 4వ పాదం ఉంది కాబట్టి ఇది ఏంటి? విప్రతిషేధే పరం కార్యం. 6 1 77. అది ఇదేమో 6 4 77. అర్థమైందా? అది 1వ పాదము, ఇదేమో 4వ పాదం. సేమ్ సూత్రము, సంఖ్య అదే సేమ్, తర్వాత అధ్యాయం కూడా సేమ్. ఓకేనా? అధ్యాయం సేమ్, నెంబర్ సేమ్, పాదం ఒకటే మార్పు. అయితే అంతే. ఎంత మాది? ఇక్కడ ఈకో ఎనర్జీ అనేది ఏంటిది? జస్ట్ ఇక్కు వర్ణం తర్వాత అచ్చు ఉంటే ఎన్నులు వస్తాయి ఇక్కుల స్థానంలో. అది జనరల్ రూల్, అది జనరలైజ్డ్ రూల్ అది. ఓకే. అవును. సో ఇక్కడ ఏమంటున్నాము? అచ్చు పరములో ఉండి ష్ణు వికరణ ప్రత్యయంగా అని రాసుకోండి. 1.1 ఏంటి? ష్ణు కాదు స్ను. అదే ష్ణు. ఇంకా అమ్మా ఏమైనా రాసుకోవాలి చెప్పరా? అచ్చు పరంలో ఉండే అచ్చు ధాతు. ఇది రాసుకోండి ఫస్ట్. నేను రాసేది రాసుకోండి. ష్ణు 1. నంబర్ 2 ఏంటి? ధాతు. 3వది ఏంటిది? భ్రూ శబ్దం. భ్రూ శబ్దం. ఇది. ఇప్పుడు నేను ఎలా రాస్తున్నాను అట్లాగే పెట్టుకోండి. దీనికి పరములు ఏముండాలి? అచి. అంటే పరంలో అన్నా కాబట్టి అచ్చు. నేను ఇక్కడ రాయడానికి అచి రాశాను, ఎందుకంటే అక్కడ పరం అనే శబ్దం నేను చెప్పలేదు కాబట్టి. ఓకేనా? ష్ణు ధాతు భ్రూ శబ్దం. సో వీటికి పరములో అచ్చు ఉండాలి. అప్పుడు ఏమైతుంది? ఈ స్థానంలో ఏమొస్తుంది? ఈ యంగ్. ఈ స్థానంలో ఏమొస్తుంది?
ఇయంగ్ యంగ్ ఊ స్థానంలో ఏమొస్తుంది ఈ లేదా ఈ ఉయంగ్ ఉవంగ్ ఆ, ఉవంగ్ ఉవంగ్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తాము ఈ లేదా ఈ, ఊ లేదా ఊ, ఈ ఉమ్. వీటి స్థానాలలో ఇలా వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? అర్థం అయిపోయింది. ఆ, అయ్యో పోయింది కూడానా? పోయింది. సరే. సో ఈ ఇయంగ్ ఇయంగ్ ఉవంగ్ ఒరే ఒక్క నిమిషం. యంగ్ ఉవంగ్. సో ఇయంగులో ఏం ఉవంగ్ మిగిలింది అనుబంధ లోపం చేస్తే? ఇయ్య ఇయ్యు. ఈయుగా ఈమి ఇయ్యు ఈ ఇయ్యు ఇయ్య ఉమ్. ఉవ్వు. ఓకేనా? అకారం ఊ ఏమంటే ఉచ్చారణార్థం, ఉవ్వు గకారం ఇత్తు సంజ్ఞ. ఉమ్. దానికి ఇప్పుడు మనం బ్రాకెట్ లో అన్నా పెట్టుకోండి, ఇలాగన్నా పెట్టుకోండి. అర్థమైందా ఇప్పుడు? ఓకే అర్థమైంది. సో వీటిని బాక్స్ లో పెట్టండి. ఈ ఈ ఇయంగ్ అనేది ఉవంగ్ అనేది ఉయంగ్ ఉవంగ్. ఉయంగ్ కాదు వంగ్. ఊ వాంగ. ఓకేనా? వంగ్ సో ఇక్కడ స్నో ధాతువు అన్నారు, ఏంటది ధాతువు? ఏ- ఏదైనా ధాతువమ్మా, ఏదో ఒక ధాతు. ఆహా, ఏదైనా ధాతువా? అదే ధాతువులు అన్నమాట. ధాతువులు రైట్. ఏదైనా ధాతువులు. ఓకే. ఓకే. సో షృ అనే వికరణ ప్రత్యయం అంటే ఈ గణం మొత్తానికి చెప్తుంది. షృ వికరణ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? తుదాదిభ్య. తుదాది కాదు, ఏంటది? షృ స్వాతి. స్వాది. స్వాదిభ్య షృ. ఇక్కడ స్వాది గణం, గణం మొత్తం అన్నమాట. ఇక్కడ రాసుకోమంటారా బ్రాకెట్ లో? రాయండి నేను రాసినట్టుగా. ఈ ధాతువులు అంటే ఎనీ ధాతు, ఏదన్నా ధాతువు, ఏవైనా ధాతువులు. టోటల్ గణంలో ఏ ధాతు అయినా రావచ్చు. గణం కాదు, గణంతో సంబంధం లేదు. 2000 ధాతువులు ఏదన్నా. ఇకార ఓ, ఉకార 2000. ధాతువులు, ఏవైనా ధాతువులు. నేను చెప్పింది స్ను అనే దానికి చెప్పానమ్మా. ఓకే. గణం అదొకటే, స్వాది గణం. దానికేమో గణం ఒకటే, దీనికేమో టోటల్ ఏవైనా ధాతువులు అంటే ఎన్ని? దేంట్ల నుంచి? 2000 ధాతువులు. 2000 2000 ధాతులు. అన్ని ధాతువుల్లో అన్ని గణాలు. ఆగండి, 2000 ధాతుల్లో ఏముండాలా? ఇకారము, ఈకారము, ఉకారము, ఊకారం ఉంటే అప్పుడు ఏమవుతుంది? అచ్చుపరములో ఉంటే ఇయంగు ఉవంగు వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. శబ్దం ఏం శబ్దము? భ్రూ శబ్దం. భ్రూ అంటే ఏంటి? భ్రుకుటి. భ్రూ అంటే ఏంటి? భ్రుకుటి. దాన్ని ఏమంటాము? శబ్దం. కనుబొమ్మ అంటారు కదా. కనుబొమ్మల. కనుబొమ్మలు రాసుకోండి. భ్రూ అనే శబ్దంకి అర్థం ఏంటి? కనుబొమ్మలు. ఓకేనా? వీటికి అచ్చు పరములో ఉంటే ఏం కావాలి? ఇయంగ్ ఉవంగ్ కావాలి. ఈ ఉంటేనేమో ఇయంగ్, ఊ ఉంటేనేమో అలా కాదు కవిత, ఇప్పుడు ఆ కనుబొమ్మ